ఏపీలో రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఒకే రోజు 2 కోట్ల మందితో రికార్డుకు సిద్ధం. పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ భేటీ. మాధవ్ను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పవన్. కూటమి కార్యాచరణ సమన్వయంపై కీలక చర్చలు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన రేవంత్. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపిన సీఎం. కపిల్ దేవ్, అజయ్ దేవగన్లతో భేటీ. రాజకీయం నుంచి వైదొలిగాక తన ప్రణాళిక చెప్పిన అమిత్ షా. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానన్న కేంద్ర మంత్రి. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని వెల్లడి. తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరాకు జేపీ నడ్డా హామీ. ఎరువుల సరఫరాకు మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని అధికారులకు సూచన. ఢిల్లీలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో సమావేశమైన డీకే శివకుమార్. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై మళ్లీ ఊపందుకున్న ఊహాగానాలు. త్వరలో అధిష్టానంతో సిద్ధరామయ్య కూడా భేటీ అయ్యే అవకాశం. బంగారుపాలెంలో ఉద్రిక్తంగా మారిన జగన్ పర్యటన. అనుమతి లేకున్న భారీ వాహనాలతో వైసీపీ శ్రేణుల రోడ్ షో. నియంత్రణకు పోలీసుల స్వల్ప లాఠీచార్జ్. హెలీప్యాడ్ వద్ద తోపులాట. కాన్వాయ్ నుంచి జారిపడ్డ నేత. ఇది దండయాత్రలా ఉందంటూ టీడీపీ నేతల విమర్శలు. పక్కా ప్రణాళికతోనే జగన్ పర్యటనలు చేస్తున్నారన్న అచ్చెన్నాయుడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ యత్నిస్తున్నారన్న అచ్చెన్నాయుడు. పథకం ప్రకారమే రోడ్లపై మామిడి పండ్లు పోశారని విమర్శ. ఏపీకి మేలు చేసేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరించిందన్న ఉత్తమ్. రాయలసీమ లిఫ్ట్ టెండర్లకు పరోక్షంగా సహకరించారని విమర్శ. 10 ఏళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని వ్యాఖ్య. కేసీఆర్, జగన్ పై మరోసారి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న రేవంత్. కృష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్ నిర్ణయాలు ఓ మరణ శాసనమని ఎద్దేవా.